హైదరాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామంలో ఎంఎస్ గార్డెన్లో బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటి అమల్లోకి రాకపోవడంతో ప్రజలు మోసపోయారని ఈటెల తెలిపారు. మహిళలకు 25,000 రూపాయలు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. 6 గ్యారంటీలతో 66 హామీలతో 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంలో తన దొల్లతనం, తన బేలతనం బయటపడింది. ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్తి, సత్తా, ఆర్థిక పరిపుష్టి లేదని చేతులెత్తేసింది. ఇవాళ మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గాని, ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి గాని ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది. మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో 8 నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ 35% ఓట్లు సాధించి రేపటి కాలానికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని, భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో ఒకటే నేను తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అనుకున్నాం భారతీయ జనతా పార్టీగా ఈయన ఇంత ప్రగల్భాలు పలికిండు, ఇన్ని రకాల మాటలు మాట్లాడిండు. కానీ 2000